బ్రో. అంటే సూపర్ బ్రో. అసలు బ్రో ఒక్క నిమిషం, అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు మనకి మైండ్లోకి వెళ్ళి ఎంత పోలేదో, సో ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు అసలు మైండ్లోకి వెళ్ళి పోలేదు. నిజంగా చెప్తున్నా దీపక్ బ్రో, యాక్సెప్ట్ బ్రో, నీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయినా. నేను సీరియస్ గా చెప్తున్నా. ఏంది బ్రో అది వైజాగ్ రోడ్ల మీద పిచ్చెక్కిచ్చావు యాక్టింగ్. నువ్వు ఒక అమ్మాయి కోసం ఎంత పిచ్చా అనిపించేసింది. నిజంగా నేను కూడా లవ్ ఫెయిలియర్ అయితే ఎంత బాగుంది అనిపించింది. బట్ నిజంగా సిద్ధార్థ్ రాయ్ ఫెంటాస్టిక్ మూవీ బ్రో. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఓన్లీ చదువు మీదనే, బుక్స్ మీదనే ఉంటుంది. ఒక చెప్పండి బ్రో, స్టోరీ చెప్పండి కానీ, బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. పిచ్చెక్కింది బ్రో. నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఓవరాల్ గా సూపర్ బ్రో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీపక్ అంటే కొంతమంది అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ కలిపి కొట్టారు అంటున్నారు కదా. ఇది ఒకటి చెప్తున్నా, అర్జున్ రెడ్డి ఇది సేమ్ కాదు. కొంచెం అక్కడ మ్యూజిక్ కొంచెం ఒకటి అనిపించింది, బట్ కానీ స్టోరీకి తగ్గట్టు బాగుంది. ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమాలో హీరో హీరోయిన్ కి బంచిక్ భయ్యా సూపర్ ఉంది సినిమా, మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్స్ కానీ, డైరెక్షన్ కానీ ఫెంటాస్టిక్ భయ్యా. మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా సిద్ధార్థ్ రాయ్. ఏమన్నా రాశారు భయ్యా సినిమా. ఒక అర్జున్ రెడ్డి కూడా మూలక పనిచేది భయ్యా ఈ సినిమా చూసుకుంటుంటే. ఏరా అర్థమైందా? అర్జున్ రెడ్డి కూడా పనిచేది ఈ సినిమా. అర్థమైందా? సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్, ఎవరు మిస్ అవుతుంది భయ్యా. ఒక మంచి డైలాగ్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజిఎం ఉంది. అందరికీ నచ్చుతుంది భయ్యా. మన ప్రేమించిన అమ్మాయిని మనం ఎంతో ప్రేమిస్తాం అన్న. నిజంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగా తీశారన్న. ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నన్ను అడిగితే టు బి ఫ్రాంక్ గా అర్జున్ రెడ్డి కూడా మూలకు పనిచేయదన్న. ఏం చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ఆడాలి భయ్యా. నిజంగా చాలా బాగుంది. నిజంగా మంచి డైలాగ్స్ రాశారు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం చాలా బాగుందన్న. మీరు ఇటువంటి సినిమాలు ఇంకా తీసి ఇండస్ట్రీని ఇంకా షేక్ చేయాలన్న. మీ మాటలో 2 ముక్కలు చెప్తే. చిరంజీవి దగ్గర సార్ దగ్గర హాయ్ అండి, అందరికీ నమస్కారం. సిద్ధార్థ్ రాయ్ రిలీజ్ అయింది ఈరోజు. ఇన్ని రోజులుగా మేము చెప్పినట్టు అంటే అర్జున్ రెడ్డి కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాము. కొత్త క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ స్టోరీ. ఇక్కడ సినిమా ఎండ్లో ఉంటుంది. అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు పడే కష్టాలు మాత్రం చూపించాడు. బట్ ఈ సినిమాలో ఒక లాజికల్ గా ఆలోచించే వ్యక్తి ఎలా తన లైఫ్ తోని ఎవరిని పట్టించుకోకుండా ఎలా మెయింటైన్ చేస్తాడు, సస్టైన్ అవుతాడు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఎలా బతుకుతాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్ లో చూపించాడు. ఫస్ట్ హాఫ్ తర్వాత అదే వ్యక్తి ఈగో హట్ అయ్యి, చాలా తెలియని వ్యక్తి ఒక ఈగో హట్ అయ్యి ఎలా ఎమోషనల్ గా మారిన తర్వాత తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేక ఎలా హైపిచ్ అయ్యి చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలా విలయ తాండవం ఆడించాడు అనేది సిద్ధార్థ్ రాయ్. మరో అర్జున్ రెడ్డి. దీన్ని కూడా సిద్ధార్థ్ రెడ్డి అని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో మేబీ. నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలా డేస్ తర్వాత ఒక వ్యక్తి థియేటర్ సినిమాని చేసిన తర్వాత మేబీ ఇయర్స్ గ్యాప్ ఆ వ్యక్తి జనాల్లో యాక్ట్ చేయడం అనేది వేరే లెవెల్. ఆ వ్యక్తి యాక్టింగ్ ఉంటుందన్న దీపక్ బ్రోది ఇలాగ కుమ్మాడని అసలు ఆ జుట్టుని ఇలా అంటుంటే అర్జున్ రెడ్డి గుర్తొచ్చేస్తుంది. ఆ కొన్ని బోల్డ్ సీన్స్, డైలాగ్స్, ప్రతి వ్యక్తికి ఫుడ్, సెక్స్, అకామిడేషన్, స్లీప్ ఇవి కామన్ గా బేసిక్ థింగ్స్ అని చెప్తున్నారు. అందరూ అర్జున్ రెడ్డి కాపీ అన్నారు. అర్జున్ రెడ్డి అసలు సంబంధం లేదు. ఎమోషన్ సీన్స్ లో అయితే మాత్రం నిజంగా దీపక్ రాయ్ రోజెస్ చాలా బాగా నటించాడు. నిజంగా యాక్టింగ్ లో ఒక కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. హీరో మాత్రం సూపర్ యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. పిచ్చిగా నటించడం, యాక్టింగ్ మీద అయిపోయి చాలా ఎమోషనల్ అయ్యాం. ఇలా సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్ మూవీ. అర్జున్ రెడ్డి దీనికి సంబంధం లేదు. బట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అలాగో మన దీపక్ కి సిద్ధార్థ్ రాయ్ అలాగా సినిమా అయితే మన సూపర్ హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సీన్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఎక్కువ రొమాన్స్ సీన్స్ కాకుండా, మరీ ఎంత రాయ్ సీన్స్ కాకుండా ఒక కొత్త సబ్జెక్ట్ చేసిన అందులోనే ఒక రియల్ స్టోరీని చెప్పడం ట్రై చేశారు. చాలా బాగుంది.